Hello beautiful people, welcome back to my YouTube channel Nainisha's Diaries. వెజ్ మంచూరియా పేరు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, వెజిటేరియన్స్ నుంచి నాన్ వెజిటేరియన్స్ వరకు ఇష్టంగా తినే స్టార్టర్ ఏదైనా ఉంటే అది వెజ్ మంచూరియానే కదా. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆర్డర్ చేసుకునేది వెజ్ మంచూరియా. అలాంటి వెజ్ మంచూరియా కోసం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళిన అవసరం లేదు, ఇంట్లోనే టేస్టీగా ఎమ్మీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలానో ఈ ప్రాసెస్ చూసేద్దామా? వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 cups ఆఫ్ క్యాబేజ్ తురుముని వేసేసుకుందాం. ఆ తర్వాత 1 cup ఆఫ్ క్యారెట్ తురుముని కూడా వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ సరిపడినంత, కొంచెం కారం, మీ టేస్ట్కి తగ్గట్టుగా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ జస్ట్ పైన స్ప్రింకిల్ చేసుకోండి. అలా దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారా కన్సిస్టెన్సీ? వాటర్ ఏం అవసరం లేదు, క్యాబేజ్ తురుములో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఫ్లోర్స్కి వచ్చేస్తే 2 spoons ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ 2 spoons ఆఫ్ మైదా, వాటిని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మీకు ఇది ఇంకా వాటరీగా అనిపిస్తే ఇంకా అదొక స్పూను ఇదొక స్పూను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. చూసారా, ఇలా అంటే ఉండలా రావాలి. అలా అయితే మన మంచూరియా బాల్స్ రెడీ అయిపోయినట్టు. చూసారా రౌండ్ ఎంత బాగా ఫామ్ అయిందో. ఇప్పుడు వాటన్నిటిని మీడియం సైజ్ చిన్ని బాల్స్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అన్నీ కూడా మన మంచూరియన్ బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఈ మంచూరియన్స్ బాల్స్ని అందులో కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. వాటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అవి తీసాక సెకండ్ రౌండ్ కూడా వేసేసుకోండి. వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుందాం. మన మంచూరియన్ బాల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలని సన్నగా చాప్ చేసుకొని వాటిని వేసేసుకుందాం. మంచూరియానికి మెయిన్ ఫ్లేవర్ వెల్లుల్లిపాయలతోనే వస్తుంది కదా. అవి కూడా ఫ్రై అయిపోయాక కొంచెం చిల్లీస్, తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని క్యాప్సికమ్ పీసెస్, వాటిని కూడా కలిపేసుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని అది కూడా కలిపేసుకుందాం. కొంచెం సోయా సాస్ వేసుకుందాం. కొంచెం టమాటో సాస్ కూడా వేసేసుకుందాం. ఇంకా మీ దగ్గర ఉంటే వెనిగర్, చిల్లీ సాస్ అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు, సో వేసుకోవట్లే. వీటిని బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ని తీసుకొని దాన్ని వాటర్లో కలిపి ఆ వాటర్ లిక్విడ్ని ఇందులో వేసేయాలి. చూసారా కార్న్ఫ్లోర్ వేయగానే ఎంత థిక్గా అయిపోయిందో. ఇప్పుడు వాటిల్లో ఇందాక ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ని వేసేసుకొని కలిపేసుకుందాం మొత్తం మిక్స్ అయ్యేటట్టు. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేయాలండి,
సో దట్ స్మోక్ ఫ్లేవర్ వచ్చి మంచూరియన్స్ బాగుంటాయి. అలా ఎక్కువసేపు కలుపుతూ ఉంటే ఆ సాసెస్ స్పైసెస్ బాల్స్ లోపలికి వెళ్తాయి. మన మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోయాయండి. వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. మా హస్బెండ్కి టేస్ట్ చూడమని ఇద్దాము, చూద్దాం అతని రియాక్షన్. మా హస్బెండ్ అయితే టేస్ట్ సూపర్ అని చెప్పారు. ఒకవేళ మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీ వాళ్ళతో ఎంజాయ్ చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. నైనిషాస్ డైరీస్.